ఆల్రెడీ మన జిల్లాలో ఫ్రీ శాండ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియెంట్ స్టాక్ యార్డ్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఇంకా కొన్ని సిస్టమ్లు మనం ప్లేస్ చేశాము. అది రేపు నుంచి ఆపరేట్ అవుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కొంత చెప్తాను. సో ఫస్ట్ బుకింగ్ అండ్ లోడింగ్ వేరే వేరే ప్లేస్ లో పెట్టామని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మనకి బుకింగ్ లోడింగ్ ఇప్పుడు దాకా స్టాక్ యార్డ్ లోనే ఉండదు. సో మన జిల్లాలో 3 స్టాక్ యార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కుక్కునూరులో, ఇబ్రాహీంపేట గణపవరంలో ఉంది. ఇంకా ఒకటి కుక్కునూరు మండలం విజయంలో ఉంది. ఇంకా ఒకటి టుంగుటూరులో చేబ్రోలు. సో ఈ 3 శాండ్ డిపాజిట్స్ మన జిల్లాలో ఉన్నాయి. సో అందులో ఎక్కువ శాండ్ మనకు ఉన్నది ఇబ్రాహీంపేట గణపవరంలో 70,000 మెట్రిక్ టన్స్. మనం ఆల్మోస్ట్ 1.5 months ఆయన మొదలుపెట్టి సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి మనకి ఇంకా 70,000 మెట్రిక్ టన్స్ గణపవరం ఇబ్రాహీంపేట ఏరియాలో ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్ గా మనకు ఉన్న శాండ్ డిపోట్ మింజరంలో ఉంది. 1,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఉంగుటూరులో ఉన్న చేబ్రోలు 451 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. సో ఇది ఆపరేట్ చేయడానికి ప్రస్తుతానికి స్టాక్ యార్డ్ లోని లారీస్ విల్ కమ్. సో అక్కడికే వాళ్ళు మనకు రిసిప్ట్ ఇస్తాము, అక్కడికే వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఆ క్యూ సిస్టమ్ ఎక్కువ డిలే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి బుకింగ్ ప్లేస్ ని మనం 3 సచివాలయంలో పెట్టి ఉన్నాము. సో ఈ 3 స్టాక్ యార్డ్ దగ్గర ఉన్న సచివాలయం, ఫర్ ఎగ్జాంపుల్ ఉంగుటూరుకు చేబ్రోలు 1 సచివాలయం, కుక్కునూరుకు తొండిపక్క సచివాలయం, మింజరం సచివాలయం. సో ఈ సచివాలయం స్టాఫ్ ఈ సచివాలయాన్ని మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ బుకింగ్ పాయింట్ గా మనం పెట్టుకుంటున్నాము. సో ఎవరికైనా శాండ్ కావాలంటే మీ బుకింగ్ పాయింట్ మీ సచివాలయం, అక్కడ స్టాఫ్ ని డ్యూటీ వేసి ఉన్నాము. మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, మీ డీటెయిల్స్ అంతా ఇస్తే ఆ ఫామ్ ఫిల్ చేసి ఎంత కట్టాలి, ఎన్ని కిలోమీటర్ పడుతుంది కూడా అన్ని క్యాల్కులేషన్ చేసి ఇస్తారు. సో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా ఇవాళ మేము డిఎల్ఎస్ఎల్ అప్రూవ్ చేయించుకున్నాము. సో ఇందులో మీరు సచివాలయం నియరెస్ట్ సచివాలయం నేను చెప్పిన ఈ పాయింట్ కి వెళ్తే 6 to 6 మనం ఆపరేషన్ చేస్తాము. మీరు వెళ్తే మీకు బుకింగ్ పర్మిట్ లెటర్ ఒకటి ఇస్తారు. ఆ పర్మిట్ లెటర్ డబ్బు కట్టేసి పర్మిట్ లెటర్ తీసుకొని ఆ లారీలో వాళ్ళకి ఒక టైం స్లాట్ అలర్ట్ చేస్తున్నాం. 2 hours బఫర్ పెట్టి 10 to 11, 10 to 12, 2 to 4 ఒక ఆర్గనైజ్డ్ గా టైం లో చూసుకొని ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మనం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఈ టైం స్లాట్ లోనే మీరు వెళ్ళాలి. టు అవాయిడ్ క్యూ సిస్టమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, ఇది అవాయిడ్ చేయడానికి కోసం వచ్చే వాళ్ళకి తొందరగా మనం లోడ్ చేసి పంపించడానికి కోసం ఆ టైం స్లాట్ ఇచ్చి ఉన్నాము. ఆ టైం స్లాట్ కూడా ఆ పర్మిట్ లెటర్ లోనే ఉంటుంది. ఏ టైం కి ఆ లారీ వెళ్తే శాండ్ వాళ్ళకి ఈజీగా క్యూలో వెయిట్ చేయకుండా అవుతుందని చెప్పి ఆ టైంలో మాత్రమే చెక్ పోస్ట్ పెట్టి ఆ లారీలో మాత్రమే ఆ టైంకి ఎవరు ఇచ్చామో ఆ లారీలో మాత్రమే మనకు లోపలికి అలౌ చేస్తాము. స్టాక్ యార్డ్ లో మనం పర్మిట్ చేస్తాము, లోడింగ్ చేసుకుంటాము. సో లోడింగ్ సంబంధించి మన డిటిసి తరఫున డిపార్ట్మెంట్ తరఫున ఒక జేసీబీ మిషన్ అక్కడ పెట్టి ఉన్నాము. అది మాత్రమే పని చేస్తుంది. దాని ద్వారానే మనం లోడింగ్ కూడా మనం మొదలు పెడతాము. సో తర్వాత మీకు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక చలాన్ కట్టడానికి ఒక చలాన్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్ ఏ పాయింట్ నుంచి డ్రాప్ పాయింట్ ఏది, ఎవరు ఏ బెనిఫిషరీ కోసం ఏ పర్పస్ కోసం శాండ్ తీసుకుంటాం కూడా ఆ డీటెయిల్స్ మనం తీసుకుంటాము. యాజ్ యూజువల్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ కు ఒక 20 మెట్రిక్ టన్స్ మాత్రమే అలౌ చేస్తున్నాము. సో ఆ వెహికల్ వస్తే ఈ డీటెయిల్స్ అంతా ఇస్తేనే మేము అలౌ చేస్తాము. సో అలా చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన స్పాట్ లో వెళ్ళి శాండ్ తీసుకోవచ్చు. పర్పస్ మాత్రం క్లియర్ గా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్ మిడిల్ మ్యాన్ పర్పస్, ప్యూర్లీ ఫర్ ద ఇండివిజువల్ కన్సంప్షన్ పర్పస్ మాత్రమే మనం శాండ్ ఇస్తున్నాము. సో ఇన్వాయిస్, బుకింగ్, కన్స్యూమర్స్ మొబైల్ నంబర్, ట్రక్ వెహికల్ నంబర్ మన డీటెయిల్స్ దగ్గర నుంచి ఈ రేట్కి ఇంట్రెస్ట్ అయిన ఎంపానల్డ్ మనకు టిప్పర్స్ లిస్ట్ కూడా మనం తీసుకున్నాము. ఆ నంబర్స్ వరకే ప్రస్తుతానికి మేము అలౌ చేస్తాము. అందుకంటే ఎవరికైనా ఎక్కువ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ కమ్ ఎంపానల్ ఇన్ ద లిస్ట్. సో డిటిసి ద్వారా మీరు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ 3 రకాల వెహికల్స్ అలౌ చేస్తున్నాము. ట్రాక్టర్స్ ఒకటి, 6 టైర్ టిప్పర్ ఒకటి, ఇంకొకటి 10 టైర్ టిప్పర్స్. ఇది 3 మాత్రమే మేము అలౌ చేస్తున్నాము. 12 టైర్ టిప్పర్స్ మేము ప్రస్తుతానికి అలౌ చేయట్లేదు. సో ఓన్లీ 20 మెట్రిక్ టన్స్ అలౌడ్ కాబట్టి ఈ 3 రకాల వెహికల్ ఈ శాండ్ డిపాట్ కి పర్మిషన్ ఉంది. సో ఆ పర్మిట్ లెటర్ లేకుండా ఏమైనా వెహికల్స్ ఎక్కడైనా ఆ ఏరియాలో తిరిగితే వి విల్ సీజ్ ఇట్. ఓన్లీ వి ఆర్ వార్నింగ్ ఇట్ ఆల్సో. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి నేను చెప్పాను, మెట్రిక్ టన్స్ ఎన్ని ఉన్నాయని కూడా నేను చెప్పాను. సో ఇంకా ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ రేట్ ఫిక్స్ చేసుకున్నాము. ఆ రేట్ ఆ శాండ్ డిపాట్ ఆపరేట్ చేయడానికి కోసం మాత్రమే మనం శాండ్ ఫ్రీ ఉంది, కానీ ఆపరేషన్ కాస్ట్ కింద కొన్ని మనం రేట్ ఫిక్స్ చేస్తాము. అది మళ్ళీ చెప్పాను. ఆ రేట్ ఏం మార్పులు లేవు. చేబ్రోలు 538 రూపీస్, ఇబ్రాహీంపేట గణపవరం 210 రూపీస్, మింజరం 362 రూపీస్. ఈ రేటే ఉంటుంది. ఇప్పుడు మేము కొత్తగా ఏం రేట్ ఫిక్స్ చేశామంటే అన్ని చోట్ల యూనిఫామ్ రేట్ ఉండాలి,
కొంతమంది వెయిటింగ్ ఛార్జెస్ అని దూరంగా ఉందని చెప్పేసి పర్ కిలోమీటర్ రేట్ ఎక్కువ మనకు అడుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు యూనిఫామ్ రేట్ డిఎల్ఎస్ లో మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో మనం ట్రాక్టర్ ట్రైలర్ 4 to 5 tons ఉన్న ట్రాక్టర్ కి కొన్ని రేట్లు ఫిక్స్ చేసి ఉన్నాము. 6 టైర్ గూడ్స్ క్యారేజ్ 10 ton కెపాసిటీ ఉన్న ట్రాక్టర్స్ కి ట్రైలర్స్ కి కొన్ని ఫిక్స్ చేసి ఉన్నాము. 10 టైర్ గూడ్స్ క్యారేజ్ కి కొన్ని ఫిక్స్ చేసి ఉన్నాం. ఈ రేట్ షీట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రేట్ ఇఫ్ యూ వాంట్ మీ టు రీడ్ అలో 0 to 10 kilometers పరిధిలో ఉన్న ట్రాక్టర్ కి 800 rupees is rate. 10 to 20 kilometers ట్రాక్టర్ అయితే 1200 rupees. 20 to 30 kilometers అయితే 1800 rupees మనం ఫిక్స్ చేసింది. 30 to 40 kilometer పైన మోస్ట్లీ ట్రాక్టర్ వాడట్లేదు, ఆయన కూడా రేట్ మనం డిఎల్ఎస్ లో ఫిక్స్ చేసుకున్నాము. ₹35 per kilometer. మోర్ దెన్ 40 kilometers అయితే ట్రాక్టర్ కి రేట్ ఏదంటే ₹35 per kilometer. ఇది ట్రాక్టర్ సంబంధించిన రేట్లు. ఆల్రెడీ మన డిటిసి గారు అందరితోటి మాట్లాడి ఫీల్డ్ లో ఉన్న రేట్లు కనుక్కొని ఈ రేట్లు అరేవ్ అవడం జరుగుతుంది. డిఎల్ఎస్ లో అప్రూవ్ చేసుకున్నాము. 6 టైర్ గూడ్స్ క్యారేజ్ అయితే 0 to 10 kilometers మోస్ట్లీ ట్రాక్టర్ వాడుతున్నారు, కానీ ఎవరికైనా అట్లా సంబడి ఓనింగ్ దిస్ వెహికల్ 1540 rupees మేము ఫిక్స్ చేసుకున్నాము. 10 to 20 kilometers అయితే 2420 రేట్. 20 to 30 kilometers అయితే 3300 rupees. 30 to 40 kilometers అయితే ₹80 per kilometer. మోర్ దెన్ 40 kilometers కూడా 6 టైర్ గూడ్స్ కి మేము ఫిక్స్ చేసుకున్నాము. ఇంకా 10 టైర్ గూడ్ క్యారేజెస్ కి వస్తే ఇదే మనకి ఇప్పటికి ఈ ప్యాటర్న్ చూస్తే లాస్ట్ 1.5 months లో ఎక్కువ మనం వాడిన వెహికల్ కూడా వస్తున్న వెహికల్ కూడా ఇదే. సో ఈ వెహికల్ చూస్తే 0 to 10 kilometer కి 2000 rupees పెట్టుకున్నాము. 10 to 20 kilometers 3000 rupees పెట్టుకున్నాము. 20 to 30 kilometers ₹4300 మాత్రమే. 30 to 40 kilometers అండ్ దానికంటే ఎక్కువ ఉంటే ₹120 kilometers 20 rupees per kilometer. సో ఇదే రేట్లు. ఈ రేట్ కంటే లారీ వాళ్ళు ఎవరో టిప్పర్స్ కానీ ఎవరు ఎక్కువ అడగడానికి లేదు. దేర్ విల్ నాట్ బి ఎనీ వెయిటింగ్ ఛార్జెస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ వెయిటింగ్. రేపు ఒక రోజు చూసి సిస్టమ్ ని ఇంకా ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా మేము స్ట్రీమ్ లైన్ చేసుకుంటాము. తర్వాత ఇంకా శాండ్ అందుబాటులో ఎక్కువ ఉండడానికి కోసం 3 డీసిల్టేషన్ పాయింట్స్ ని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి ఉన్నారు. సో ఇరిగేషన్ గుట్టాల 1 పోలవరంలో ఉన్నాయి. ఈ 3 పాయింట్లని గుట్టాల 1 గుట్టాల పట్టిసీమ అని చెప్పేసి అక్కడికి అరౌండ్ ఒక 40 cubic metrics ఇప్పటికి ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ లో ఉన్నాము. ఈ తొందరగా మనం పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఆల్ ద సిటిఓ సిటిఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని ఇది కూడా మనం అందుబాటుకు తీసుకొస్తాము. ఇంకా ఇంపార్టెంట్ ఏదంటే ఇప్పుడు మనకు ఏమైనా కంప్లైంట్ చేయవలసి టోల్ ఫ్రీ నెంబర్ ఏదంటే 08812234014. సో ఇది 24/7 డ్యూటీ డ్రాప్ చేసి ఉన్నాం. ఎవరో ఒకరు ఫోన్ ఇస్తారు. మళ్ళీ చెప్తాను 08812234014. సో ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంటే ఈ నెంబర్ కి దయచేసి ఫోన్ చేయండి. సో దిస్ వీ విల్ బి అవైలబుల్. ఏమైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మీకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటే ఏరియాలో ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్లీజ్ కంప్లైంట్, వీ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్ టు ఇట్. అది కాకుండా మనకు స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది 1800-599-4599. సో ఈ నంబర్ స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ శాండ్ సంబంధించి మళ్ళీ చెప్తాను 1800-599-4599. ఈ నెంబర్ కూడా మీరు ఫోన్ చేయవచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది dmgap@sandcomplaints@yahoo.com. ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఇది మీకు నోట్స్ లో ఇస్తాము. సో దీస్ ఆర్ ద అరేంజ్మెంట్స్ విచ్ వీ హావ్ మేడ్. ఇప్పుడు దాకా అన్ని ఒకే చోట్ల ఉండేది ఇప్పుడు విడివిడిగా పెట్టి వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చి ఆన్లైన్ లో ఒక సిస్టమ్ పెట్టుకొని రోజు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆన్లైన్ లో చూస్తున్నట్టు నేను కానీ ఎస్పీ కానీ ఎట్లా చూడొచ్చు అండ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ అది కూడా మనం మెకానిజం పెట్టుకున్నాము. ఇంకా వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీరు ఏ టైంలో వెళ్ళొచ్చు కూడా ఒక 2 hours టైం గ్యాప్ ఇచ్చేసి వెళ్ళడానికి కూడా చెప్పి ఉన్నాము. దిస్ టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మనకు యాక్టివేట్ లోనే ఉంది. కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. రాగానే మనం ఇమీడియట్ గా రెస్పాండ్ కూడా అవుతున్నాము. ఇది కాకుండా కొత్తగా మనకు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కలిపి మనం మీటింగ్ పెట్టేసి ఒక రేట్ కూడా అరేవ్ అయి ఉన్నాము. ఇంకా ఈ రేట్ కి మీరు ఒప్పుకుంటే సరిపోతుంది. మీరు చలాన్ కట్టినప్పుడు కూడా డిస్టెన్స్ ఆన్లైన్ లో చూసుకొని దానికి తగ్గినట్టు క్యాల్కులేషన్ చేసి మీకు ఇంకా ఇవ్వబడుతుంది. దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై సైడ్.